మొత్తం నగరం జాంబీలతో నిండిపోయింది. కాని నిక్ మాత్రం ఇంకా మనిషిగానే ఉన్నాడు. అయినప్పటికీ అతను ఎలాంటి భయం లేకుండా జాంబీల మధ్య నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. అచానకగా ఒక కారు అక్కడ ఆగింది. అందులో నుంచి కొంతమంది అబ్బాయిలు బయటికి దిగారు. ఈ అబ్బాయిలు ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి జాంబీలను చంపడం ద్వారా ఆనందించేవారు. నిక్ తన నిజం బయటపడుతుందేమో అని భయపడ్డాడు. ఎందుకంటే వారు జాంబీలను చాలా క్రూరంగా చంపుతున్నారు. అతనికి చాలా కోపం వచ్చింది. కాని అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పుడే ఒక అబ్బాయి తన గన్లో బుల్లెట్లు పెట్టడం ప్రారంభించాడు. కాని తొందరలో అన్ని బుల్లెట్లు నేలపై పడిపోయాయి. అదే సమయంలో జాంబీలు అతనిపై దాడి చేశాయి. తమ స్నేహితుడు చనిపోవడం చూసి మిగతా అబ్బాయిలు భయంతో అక్కడ్నుంచి పారిపోయారు. జాంబీల గుంపు ముందుకు కదిలింది. కాని నిక్ మాత్రం నెమ్మదిగా వెనుకే ఉండిపోయాడు. అతనికి తెలియదు, ఎవరో పైనుంచి అతన్ని గమనిస్తున్నారు. కాని అతన్ని కాపాడకుండా వారు నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నిక్ బ్రతికే ఆశను దాదాపుగా కోల్పోయాడు. అప్పుడు ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. ఆ వర్షం వల్లే అతని ప్రాణం నిలిచింది. అతను వెంటనే లేచి ఏదోలా ఒక మెడికల్ సెంటర్కి చేరుకున్నాడు. కాని అక్కడ ఉన్న అన్ని మందులు ఇప్పటికే అయిపోయాయి. తన గాయపడిన కాలిమీద టేప్ కట్టడం ప్రారంభించాడు. అప్పుడే ముగ్గురు వ్యక్తులు